తిరుమల శ్రీవారి లడ్డు వివాదం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం వ్యాఖ్యల చుట్టూనే తిరుగుతోంది ఏపీ రాజకీయం. పవన్ టార్గెట్ గా మాజీ మంత్రులు రోజా, కొడాలి, పేర్ని నాని, అలాగే ప్రకాష్ రాజ్ ఇలా పవన్ కళ్యాణ్ పై ఘాటు విమర్శలు చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా పేర్ని నాని అయితే పవన్ కళ్యాణ్ పై విరుచుకు పడుతున్నారు. ఇప్పటి వరకు కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారని, ఇప్పుడు మతాల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నారంటూ సంచలన కామెంట్స్ చేశారు. దీంతో జన సైనికులకు అలాగే పవన్ ఫ్యాన్స్ కు మరోసారి టార్గెట్ అయ్యారు పేర్ని నాని. పవన్ పై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ పేర్ని నాని ఇంటి ముందు 2 రోజుల క్రితం జనసేన నేతలు ఆందోళనకు దిగారు. తిరుమల లడ్డు కల్తీ విషయంలో పవన్ ను ఉద్దేశించి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మచిలీపట్నంలోని ఆయన ఇంటి ముట్టడికి జన సైనికులు యత్నించారు. పేర్ని నాని పవన్ కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పేర్ని నాని కొడుకు పేర్ని కిట్టు ఎంట్రీ ఇచ్చారు. వైసీపీ కార్యకర్తలతో కలిసి జనసేన నేతలను అడ్డుకోవడంతో అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. దీంతో పవన్ కళ్యాణే తన ఇంటిపై దాడికి పార్టీ శ్రేణులను అలాగే ఫ్యాన్స్ ను రెచ్చగొట్టి పంపించారంటూ ఆరోపించారు నాని. చంద్రబాబు, లోకేష్ మాటలు భుజాన వేసుకుని పవన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మరోసారి అటాక్ చేశారు. ప్రాయశ్చిత్త దీక్ష తప్పు చేసిన వాళ్లు చేస్తారని విమర్శలు గుప్పించారు. అయితే పేర్ని నాని పవన్ పై రెచ్చిపోయి మాట్లాడడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ చాలా సార్లు పవన్ టార్గెట్ గా ఘాటు వ్యాఖ్యలు చేసి జన సైనికులు, పవన్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు. జనసేన పార్టీని 10 ఏళ్ల నుంచి నడిపిస్తోంది పవన్ కాదని చంద్రబాబు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాటికి పవన్ తో పాటు ఫ్యాన్స్ నుంచి కూడా తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తమయ్యాయి. ఇటీవల పేర్ని నాని గుడివాడలోని తోట శివాజీ ఇంటికొచ్చారన్న విషయం తెలుసుకుని పవన్ అభిమానులు పేర్ని నానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనలకు దిగారు. పవన్ పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తీవ్ర ఆగ్రహంతో పేర్నిపై కోడిగుడ్లతో దాడి చేశారు. గతంలో 2 చెప్పులతో పవన్ ను పేర్ని నాని అవమానించారని, ఇప్పుడు 36 చెప్పులు రెడీగా ఉన్నాయంటూ ఫైర్ అయ్యారు. దీంతో ప్రాణ భయంతో అక్కడి నుంచి పోలీసుల అండతో పారిపోయారు పేర్ని. ఇదిలా ఉంటే ఎన్నికలకు ముందు పవన్ ను టార్గెట్ చేయాలంటే కాపు నేతలను ఎగదోసేవారు జగన్. వారిలో ముందుండేవారు పేర్ని నాని. వ్యక్తిగత విమర్శలకు కూడా దిగేవారు. పవన్ పై విమర్శలు చేస్తేనే అధినేత దృష్టిలో పడి మంచి మార్కులు కొట్టేయాలని చూసి ఆయనే చిక్కుల్లో పడేవారు. మరోవైపు పార్టీలో లీడర్స్ తో పాటు కాపు నేతలైన ముద్రగడ, హరిరామ జోగయ్యలతోనూ కామెంట్లు చేయించేవారు. అయితే పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత విమర్శలతో దాడి చేసి టార్గెట్ చేయడం మూలంగానే ఆయన కసిగా బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిగా ఏర్పాటుకు ఆజ్యం పోశాడని, పవన్ ను గెలక్కుండా ఉంటే ఈ కూటమి ఏర్పాటు కాకుంటే ఎన్నికల్లో ఫలితాలు మరో ఉండేవని, ఈ స్థాయిలో పరాజయానికి అవకాశం ఉండకపోయేదని భావిస్తున్నారు. అందుకే ఇక నుంచి పవన్ కళ్యాణ్ విషయంలో ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే పవన్ కళ్యాణ్ ను అనవసరంగా కెలికి పవర్ కు దూరం అయ్యామా? అనవసరంగా అతని వ్యక్తిగత విషయాల మీద సీనియర్ లీడర్లైన ముద్రగడ పద్మనాభం, చేగొండి హరిరామ జోగయ్యలతో దాడి చేయించి కాపు సామాజిక వర్గాన్ని దూరం చేసుకున్నామా అని ఇప్పుడు ఫీల్ అవుతున్నారట జగన్. ఇదే తమను దెబ్బ కొట్టిందని, పవన్ వల్లే ఇటీవలి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయామని, అందుకే పవన్ ను టార్గెట్ చేసేలా మాట్లాడొద్దని నేతలకు సూచించినట్టు తెలుస్తోంది. కానీ మళ్ళీ అదే తీరుకొచ్చారు పలువురు వైసీపీ నేతలు. ముఖ్యంగా పేర్ని నాని మళ్ళీ పవన్ పై అటాక్ చేస్తున్నారు. ఇటీవలి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా గానీ మళ్ళీ ఓవర్ యాక్షనే చేస్తున్నారు. అసలే ఇప్పుడు తిరుమల శ్రీవారి లడ్డు వివాదం పీక్స్ కు చేరింది. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని కాపాడుకుందామంటూ చేసిన వ్యాఖ్యలతో ఆయనకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలు పేర్ని నానిని తరిమి కొట్టడం ఖాయమంటున్నారు కూటమి నేతలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.